గతంలో సింగరేణిలో పర్మనెంట్ కార్మికులకు లాభాల వాటా, ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాటా ఇప్పించిన గంట మాదేనంటూ ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య వెల్లడించారు. గోదావరి కని భాస్కర్రావు భవన్లో ఆదివారం జరిగిన కాంట్రాక్ట్ కార్మికుల సమావేశంలో సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సింగరేణిలో అతి తక్కువ వేతనంతో పనిచేస్తూ కాంట్రాక్ట్ కార్మికులుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి 25,000 పైచిలకు శ్రమజీవుల యొక్క కష్టం కూడా తోడైతేనే సింగరేణికి లాభాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. సింగరేణికి వచ్చిన లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ ఉందని, వారికి కూడా వాటా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యంపై ఏఐటీయూసీ ఒత్తిడి చేయడం వల్ల 5,000 రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నారని సీతారామయ్య తెలిపారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెరగాలని ఒకవైపు పోరాడుతూనే ఈ సందర్భంగా వారికి 5,000 రూపాయల బోనస్ ఇప్పించిన ఘనత గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీదేనని ఆయన పేర్కొన్నారు. నాడు పర్మనెంట్ కార్మికులకు ఈ హక్కు కల్పించినట్లుగానే ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా మొదటిసారి పెంచడంలో చరిత్రలో నిలిచి అమరజీవి కేఎల్ మహీంద్రా అవార్డుగా ఇది కార్మికుల్లో నిలిచిపోయిందని అన్నారు. ఎవరిని చెప్పినా లాభాల్లో వాటా అనేది ఏఐటీయూసీ పేటెంట్ రైట్ అని అన్నారు. నాటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించింది మొదలు ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ కార్మిక సంఘం గుర్తింపులో ఉన్నా తప్పనిసరిగా చెల్లిస్తుందని ఆయన పేర్కొన్నారు. గత 25 సంవత్సరాలుగా సింగరేణికి వచ్చిన నికర లాభాల నుంచి మాత్రమే వాటా ప్రకటిస్తున్నారని, మొత్తంగా వచ్చిన లాభాల నుంచి కాదని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నికర లాభాల నుంచి 33% ఇస్తున్నారని, అంతేకాని 16% చెల్లిస్తున్నారని, మిగతా సొమ్ము ఏం చేస్తారని శ్వేతపత్రం విడుదల చేయాలని మోసం జరిగిందని, రకరకాలుగా ఏఐటీయూసీపై టీబీజీకేఎస్తో పాటు కొన్ని సంఘాలు తెలియక దుష్ప్రచారం చేయడం, విమర్శలు చేయడం, కార్మికులను తప్పుదోవ పట్టించడంతో పాటు తమ పబ్బం గడుపుకోవడానికి అంటూ ఆయన ఆరోపించారు. సింగరేణికి గత ఏడాది 4,000 కోట్ల రూపాయల స్థూల లాభాలు వస్తే కంపెనీ విస్తరణ, అభివృద్ధి కోసం కొంత డబ్బు పక్కన పెట్టి 2,222 కోట్ల రూపాయల నికర లాభాలు ప్రకటించి 30% 2023లో 711 కోట్ల రూపాయల కార్మికులకు చెల్లించడం జరిగిందని, ఇది టీబీజీకేఎస్కు తెలియదా అంటూ ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం స్థూల లాభాలు ప్రకటించకుండా కేవలం నికర లాభాలు ప్రకటించి వాటా చెల్లించారని, కానీ ప్రభుత్వం మొత్తం లాభాలు ప్రకటించి కంపెనీ విస్తరణ కోసం, అభివృద్ధి కోసం, కొత్త మిషనరీ కొనడం కోసం కొంత డబ్బును పక్కన పెట్టి 2,412 కోట్ల రూపాయల నికర లాభం వచ్చిందని, దాని నుండి 33% కార్మికులకు వాటా ప్రకటన చేశారని ఆయన తెలిపారు. దీనిపై కొంతమంది అవగాహన లేని మేధావులు ఏదో లెక్కలు వేసి అవాకులు చవాకులు పేలి కార్మికులను మోసం చేశారంటూ పేర్కొనడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. సింగరేణిలో గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీబీజీకేఎస్ కాంట్రాక్ట్ కార్మికులకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా టీబీజీకేఎస్ యూనియన్ మరికొన్ని సంఘాలు లాభాల్లో వాటా ప్రకటనపై వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, గుడ్డిగా ఏఐటీయూసీని విమర్శించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. గత ఏడాది కంటే 2 మిలియన్ టన్నులు అధికంగా ఉత్పత్తి సాధించినంత మాత్రాన రెండింతల లాభం రాదు కదా అని ఆయన ప్రశ్నించారు. అయినప్పటికీ గత ఏడాది కంటే ఈ ఏడాది 85 కోట్ల రూపాయలు అదనంగా పంపిణీ చేయబడుతుందంటూ ఆయన వెల్లడించారు. సింగరేణి మిగులు లాభం 67% నుండి కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్, వరద బాధితుల సహాయార్థం 10,25,00,000 చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నామని, కార్మికుల జీతాల నుండి ఎలాంటి కోత లేకుండా ఒప్పించామని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులంతా ఐక్యంగా గుర్తింపు సంఘం వెంట ఉండి పోరాటాలకు కలిసి వస్తే తప్పనిసరిగా భవిష్యత్తులో వేతనాలు పెరిగే విధంగా కూడా కృషి చేస్తామంటూ ఆయన పేర్కొన్నారు. భారతదేశంలోనే ఏ ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో కూడా కంపెనీకి వచ్చిన లాభాల్లోంచి కార్మికులకి ఎక్కడ కూడా 1% కూడా వాటా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. సింగరేణిలోనే కేఎల్ మహేంద్ర గారు సాధించాడు కాబట్టి ఇది కేఎల్ మహేంద్ర అవార్డుగా ఉన్నది. ఈనాడు మళ్ళీ ఏఐటీసీ గుర్తింపు సంఘం అయిన తర్వాత ప్రభుత్వంతో, యాజమాన్యంతో మాట్లాడి 33% ఇప్పించడమే కాకుండా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇవ్వాలని ఒప్పందం చేయించడం జరిగింది. ఇది 5,000 రూపాయలు అనేది చాలా తక్కువ డబ్బే, కానీ ఒక హక్కు అనేది కాంట్రాక్ట్ కార్మికులకి నిన్న వచ్చింది. అంటే ఏఐటీసీ యూనియన్ ఆనాడు గుర్తింపు సంఘం ఉన్నప్పుడు లాభాల వాటా సాధించింది. ఈనాడు మళ్ళీ గుర్తింపు సంఘం అయిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులకు కూడా లాభాల వాటా అనేది తీసుకొచ్చుకోవడం అనేది జరిగింది. అయితే కొన్ని సంఘాలు 4,700 కోట్ల రూపాయల లాభం వస్తే కేవలం 2,412 కోట్ల మీద ఇచ్చారు, మరి 4,700 మీద ఇవ్వలేదు అంటున్నారు. మరి ఆ మిత్రులకు తెలుసో లేదో 1999 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా వచ్చిన నికర లాభం మీద ఇస్తున్నారు, కానీ స్థూల లాభం మీద కాదు. అట్లయితే పోయిన సంవత్సరం కూడా 4,000 కోట్ల రూపాయల లాభం వచ్చింది, కానీ 2,222 కోట్ల మీదనే 32% ఇచ్చారు. మరి అప్పుడెందుకు అడగలేదు?
లేదు మీరున్న 10 సంవత్సరాల కాలంలో కూడా మరి నికర లాభమేనే ఇచ్చారు కదా, స్థూల లాభం వేరే ఉంది కదా, మరి దాని మీద ఎందుకు అడగలేదు? ఇది స్టార్టింగ్ నుంచి కూడా నికర లాభమేనే ఇస్తున్నారు. ఇది తెలిసి కూడా ఈ నాయకులు కార్మికులు తప్పుదారి పట్టించడానికి ఈ విధమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏ ఒక్క సంవత్సరమైనా వచ్చిన మొత్తం స్థూల లాభం మీద ఇప్పించినటువంటి ఉంటే చూపిమనండి. ఏ సంఘం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా. కార్మికులు ఇవాళ సంతోషంగా ఉన్నారు. ఒక్కొక్క కార్మికుడికి సుమారుగా 2 లక్షల రూపాయలు దొరకబోతా ఉన్నాయి. వాళ్ళు రేపు డబ్బులు తీసుకున్న తర్వాత మీకే చెప్తారు మీకు చెప్పింది తప్పని. అంతేకాదు ఈయన అంటాడు పోయిన సంవత్సరం ప్రొడక్షన్ ఎంత వచ్చిందండి, 68 మిలియన్ టన్నులు వచ్చింది. ఈ సంవత్సరం ఎంత వచ్చింది, 70 మిలియన్ టన్నులు వచ్చింది. అంటే 2 మిలియన్ టన్నులు పెరిగితేనే 2200 కోట్ల నుంచి 4700 కోట్లకు పోతుందా? నువ్వు చదువుకున్నాడువేనా? నీకు విషయం తెలుసదా? నువ్వు తప్పుదారి పట్టడానికి ప్రయత్నం చేయొద్దు. కార్మికులు మనకంటే తెలుగోళ్ళు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు కవంపల్లి స్వామి, ఆరెల్లి పోషం, ఎస్ వెంకటరెడ్డి, బుర్ర తిరుపతి, ఎంఎస్ గౌస్, ఏవిఎస్ ప్రకాష్, ఇనుమల రాజమౌళి, పడాల కనకరాజు, చెప్పాల మహేందరరావు, శివ, రాజనర్సు, తిరుపతి, ఊదర్ రవి తదితరులు పాల్గొన్నారు.